విద్యార్థులందరూ కూడా మధ్య ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం ఆలస్యమైనందుకు అందరినీ క్షమించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే డబ్బుగా ఉన్నారు కాబట్టి వాటర్ బాటిల్ మధ్య ప్యాకెట్ మా వాలంటీర్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. మీ ద్వారా మరో 10 మందికి ప్రచారం చేసి రేపటి భావితరపు భారతదేశానికి దిక్సూచిగా నిలబడతారని, రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందిస్తారని ఆశిస్తూ సాంస్కృతిక భారతి కళా బృందం ద్వారా ఈ స్వాగతం స్వాగతం శుభ స్వాగతం తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం కలుగుంటే లేదు భవితకు ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు ఓటు కాగితం కలుగుంటే లేదు భవితకు చోటు లేదు భవితకు చోటు లేదు భవితకు చోటు కదలే పాలకులకు గాలి అందుకే ఓటును వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల కీలకం. యువత, విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్ణయించేదే విద్యార్థులు. అలాంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంపొందించి మనందరం కూడా ఓటింగ్ శాతం పెంపొందించడం. కాబట్టి ఓటర్లు ప్రతి ఒక్కరు సెలవు ఉంటారు ఓటర్ల దినోత్సవం రోజు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు పోలింగ్ దినోత్సవం ఈ నెల 13వ తేదీ మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ లో ఖచ్చితంగా వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందాక మనం అనుకున్నప్పుడు ఒక మాట చెప్పాం, నాయకుడు అని. నాయకుడు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? There are no leaders in the term word in our constitution. Never mentioned. There are no leaders in our constitution. But still we are using that word in violation of the constitution. Leader of the constitution is people supreme, never the servant. Parliament representing for Lok Sabha and Rajya Sabha. It is mere and doctrine, a federation, a confederation of servants. నిమిషాలు మాట్లాడి తర్వాత మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకున్నాం. దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆయన జల సాధన కొరకు నల్గొండ జిల్లాలో ఈరోజు సుభిక్షంగా ఉండడానికి ఆయన చేసిన కృషి చాలా. ఆయన కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు పంచాయతీ శాఖలో పారదర్శకంగా పనిచేసి వ్యక్తి మాట్లాడుతున్నారు. గౌరవాధ్యక్షులు సభను మన డాక్టర్ వెంకటేశ్వర గారు, సమాచార కేశవులు గారు, మన సమాచార ప్రధాన కమిషనర్ 2 రాష్ట్రాలకు వారు దాదాపు ఒక 8,000 కేసులు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉన్నాయో వారు కూడా దాన్ని కంప్లీట్ చేయడం ఇలాంటి ఉన్నారు. అలాగే ఉన్నారు. మీరందరూ దీనికి రావడం చాలా సంతోషం. అందరికీ వందనం. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా నేను 1-2 పాయింట్స్ చెప్పాను.
సమాచార చట్ట సమితి ఏదైతే ఉన్నదో దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దీని ద్వారా అందరికీ ట్రైనింగ్ లాగా ఇవ్వడం, వాళ్ళను ఉత్తేజపరచడం, గ్రామాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ను ఏ రకంగా సాల్వ్ చేయాలి అనేది ఒక కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై అందరికీ ఒక ట్రైనింగ్స్ లాగా ఇవ్వడం జరిగింది. సభాధ్యక్షులు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మలపోయిన కేశవులు గారు, జల సాధన సమితి అధ్యక్షులు పెద్దలు దుశ్శెళ్ల సత్యనారాయణ గారు, ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కన్నబోయిన ఉషారాణి గారు, సిటీ అధ్యక్షులు లుఖ్మాన్ అలీ గారు, పత్రికా ప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఐ కార్యకర్తలు, కళా బృందం మిత్రులు, ముఖ్యంగా విద్యార్థులు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమాచార హక్కు చట్టం పైన ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ మరియు ఓటర్ చైతన్యం, సివిజిల్ యాప్పై అవగాహన అనే కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు డాక్టర్ బొమ్మలపోయిన కేశవులు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని ఈ రాష్ట్రంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, చట్టం యొక్క అవగాహన, చట్టం స్ఫూర్తిని కాపాడే ప్రయత్నం తన వంతుగా ఒక మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తూ, మేము సమయం లేకుండా తప్పకుండా మీకు ఇన్వాల్వ్ కావాలని మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమాచార హక్కు చట్టం వివిధ దేశాల్లో ఎప్పుడు వచ్చింది, మన దేశంలో ఎప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, మనం ఈ చట్టము స్ఫూర్తి కాపాడడానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మనం చేయాలని కోరుకుంటున్నాను. అంతేవిధంగా సమాచార హక్కు చట్టం అనేది ఈ దేశంలో విద్యార్థులకు తెలియని ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయినప్పుడు ఒక 8వ తరగతి అమ్మాయి ఈ యొక్క అవగాహన విని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ కేసు గురించి ఏదో కమిషన్ వచ్చిండు, సమాచార హక్కు చట్టం అంటే ఇంత పని మాకు ఉపయోగం జరుగుతుంట మమ్మీ డాడీ నా దగ్గర పంపిస్తే వాళ్ళు ఒక 15 రోజుల నుండి కానటువంటి 15 సంవత్సరాల నుండి కాని సమస్య ఆ ఒక అమ్మాయి ఈ యొక్క అవగాహన సదస్సులో పాల్గొని తల్లిదండ్రులకు చెప్తే నేను నా దగ్గరికి వాళ్ళని పంపించినందుకు ఆ కేసు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడం ఆ చిన్న హీరోతో అమ్మాయి ద్వారా జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ చట్టం గొప్పతనం కొరకు మీకు అవసరం కావాలని 4-5 కేసులు కూడా మీకు వివరిస్తాను. ఇందులో విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏ రకంగా ఉపయోగపడుతుందంటే మీకు ఇదేమి ఏదో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు అంటున్నారు, ఏంటిది అనేటువంటి భావన మీలో ఉండదు. కొంతమంది చట్టాలు నేర్చుకోవాలని వచ్చినారు, కొంతమంది మీ టీచర్లు పంపిస్తే తెలుసుకుని రండి వచ్చింది. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని సంఘటనలు నేను తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీతో మనం చేస్తాను. మన దేశంలో చాలా అవినీతి జరుగుతూ ఉండేది. ఈ సమాచార హక్కు చట్టం 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేశాలు ఈ రోజు అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. మన దేశంలో ఈ అవినీతి ఎక్కువ శాతం జరుగుతూ ఉండే. స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి రోజుల్లోనే ఏదో మన ప్రధానమంత్రి అయిండు, కొంతమంది మంత్రులు అయిండు, కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ అయినప్పుడు ఆ రోజున మహాత్మా గాంధీ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఏదో కొంతమందిని మనం వేరే దేశంలో పారదోలినాం, మనం అధికారం అనుభవిస్తా ఉన్నాము, ఈ అధికారం వచ్చినంత మాత్రాన ఇది నిజమైన స్వాతంత్రం కాదు, ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రతి సామాన్యుడు ప్రశ్నించిన రోజే అది నిజమైన స్వాతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ అన్నారు. ఆ
ఆ స్వాతంత్రం అనేది 2005 అక్టోబర్ 12 నుండి వచ్చిందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మీతో నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు మన దేశంలో ఎంతో మంది మేధావులు, నాయకులు, ప్రధానులు సహా అవినీతిని నిర్మూలించేందుకు ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. ఏ చట్టం కూడా పనిచేయలేదు. చిట్ట చివరికి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ యొక్క అవినీతిని నిర్మూలించే చర్య ప్రతి పౌరునికి, ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి పైసా ప్రతి పౌరుడు లెక్క చూసుకునే పరిస్థితి వస్తే తప్ప ఈ దేశంలో అవినీతిని నిర్మూలించలేము అనేటువంటి కంక్లూజన్ తో ఆ రోజు సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆమె మీద ఎన్ని ఒత్తిళ్లు, అవినీతి పనులు ఒత్తిళ్లు తీసుకొచ్చి ఈ చట్టాన్ని తేవద్దని ఎన్ని చెప్పినా కూడా ధైర్యంగా చట్టాన్ని తీసుకొచ్చి అలా పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఈ చట్టం ద్వారా పోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకొని నష్టానికి వచ్చైనా సరే ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అందుకు మనం హర్షించాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తాను.